విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీగా వర్షాలు కురుస్తుండటంతో హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. నేషనల్ హైవేపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఐతవరం, అంబారుపేట దగ్గర నేషనల్ హైవేపై వరద చేరింది. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీగా వర్షాలు కురుస్తుండటంతో హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఐతవరం, అంబారుపేట దగ్గర నేషనల్ హైవేపై వరద చేరింది. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. నిన్న చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా కాజా టోల్ గేటు వద్ద ట్రాఫిక్ నిలిచిపోగా ఈ రోజు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రధానమైన రహదారులు ప్రయాణాలను అత్యవసరం అయితే మినహా పెట్టుకోవద్దు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. జాతీయ రహదారిపై కొద్దిసేపటి క్రితం, ఒక అరగంట క్రితం ఇటువైపు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే మార్గంలో ట్రాఫిక్ బారులు తీరిపోయి నిలిచిపోయి ఉంది. జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం, అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరుకుంది. దీంతో పాటు మునేరు, వైరా ఏరు, కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీరు జాతీయ రహదారిపైకి వచ్చి చేరుతోంది. ఈ రాకపోకలు నిలిచిపోవడంతో రెండు వైపులా కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. అత్యవసరం అయితే మినహా జాతీయ రహదారిపై, ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణాలు పెట్టుకోవద్దు అని చెప్పి అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియాలోను, ముఖ్యంగా మునేరు, వైరా, కట్టలేరు ఈ ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు ఈ 3 వాగులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీనివల్ల వరద నీరంతా కూడా ఇప్పటి వరకు కూడా పొలాల్లోనూ ఓళ్లను ముంచెత్తి ఇప్పుడు జాతీయ రహదారిపైకి చేరిపోయింది. ఈ రోజు సాయంత్రానికి ఈ వరద నీరు ప్రవాహం ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి 2 నుంచి 3 అడుగులు ఎత్తు వరకు కూడా జాతీయ రహదారిపై ప్రవహించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందువల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపివేయటమే ఉత్తమం అని చెప్పి కూడా అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం అయితే మాత్రం వరద నీరు జాతీయ రహదారిపై ప్రవేశించడంతో ఏ క్షణంలోనైనా ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ప్రమాదం అవుతుంది అని చెప్పి కూడా రాకపోకలు నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించి జాతీయ రహదారిపై ప్రయాణాలు పెట్టుకోదలుచుకున్న వాళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్ కానీ, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు కానీ ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకొని మాత్రమే బయలుదేరాలని, తొందరపడి రహదారిపై ప్రయాణాలు పెట్టుకోవద్దు అని చెప్పి అధికార యంత్రాంగం సూచిస్తుంది. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని కూడా తెలుసుకోవాలి అని చెప్పి అత్యవసరం అయితే మినహా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అని కూడా అధికార యంత్రాంగం సూచిస్తుంది. ఎందుకంటే ఈ వైరా, మునేరు, కట్టలేరు ఈ వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం మొన్న మధ్యాహ్నం నుంచి నిన్న రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేని వర్షపాతం, భారీ వర్షం, కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కూడా నమోదైంది. దీంతో ఫ్లడ్ అంతా కూడా ఇప్పుడు వాగులు, వంకలు పొంగి ప్రవహించడం, ఊళ్ళు, పొలాలు దాటి జాతీయ రహదారిపై వస్తూ ఉంది. ఏ క్షణంలోనైనా కూడా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అడుగులోతు ప్రవహిస్తున్న నీరు ఇంకా కూడా దాదాపుగా 2 నుంచి 3 అడుగులు అవసరం. ఫ్లడ్ ఎక్కువగా ఉంటే, పైనుంచి వచ్చే వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే 4 అడుగుల వరకు కూడా చేరుకునే ప్రమాదం ఉంది. అందువలన
ప్రయాణించే వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి అధికార యంత్రాంగం సూచిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.